కాంగ్రెస్ బీజేపీపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతలు మరిచి ధర్నాల పేరుతో డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. రైతులను పేదలను మోసం చేస్తున్నాయని అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీష్ రావు వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను కలిసి వారికి భరోసా కల్పించారు. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు గాని మక్కలు గాని సన్ఫ్లవర్ గాని శనగలు గాని జొన్నలు గాని కొనండి అంటే కేంద్రం మీద నెపం నెట్టివేస్తూ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు ఒకవైపు ధర్నా చేస్తా ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ లెవీ కోటా రాష్ట్రానికి ఇవ్వకుండా రాష్ట్రంలో మక్కలు గాని శనగలు గాని జొన్నలు గాని సన్ఫ్లవర్ గాని రాష్ట్రానికి కోటా ఇవ్వకుండా సకాలంలో ఎరువుల కోటా ఇవ్వకుండా వాళ్ళేమో వడ్లు కొనాలి అని బీజేపీ భరోసా అనుకుంటా వాళ్ళు రోడ్లెక్కి తిరుగుతా ఉన్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్నోడు రోడ్లెక్కుతుండు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నోడు కూడా రోడ్డెక్కే తిరుగుతుండు. అంటే తమ బాధ్యతల్ని విస్మరిస్తూ రైతాంగాన్ని అలా ఇబ్బందుల పాలు చేస్తున్నది ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.